హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మిగిలిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. శ్రీజాకి ఎంత పెద్ద అన్యాయం జరిగిపోయింది పాపం. ఎంతసేపు మాట్లాడితే బిగ్ బాస్ టీము అంత మరీ అసలు దారుణంగా 2 నిమిషాలు కూడా లేదు గట్టిగా నామినేషన్. అది ఆ అమ్మాయికి నిజంగానే ప్లస్ అయిందని అనుకోవాలి. లేకుంటే ఆ నామినేషన్ పాయింట్స్ ఎవరైనా చూస్తుంటే అప్పటి వరకు ఆ అమ్మాయి మీద ఉన్న ఇంప్రెషన్ కంప్లీట్గా చెడిపోయి ఉండేది. బట్ శ్రీజాకి యాజ్ ఆఫ్ నౌ అమ్మాయి మాట్లాడిన కొన్ని పాయింట్లు ఏవైతే వ్యాలిడ్ పాయింట్ అనిపించిందో ఎంతో ఒక వంత, అది మాత్రమే అక్కడ కనిపించిందని నాకు అనిపించింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సో తమ్నైల్లో చూసింటారు, కామనర్స్ని మరీ ఎక్కువ టార్గెట్ చేస్తున్నారేమో, అంటే సెకండ్ వీకే సో తెలుసుకుంటారేమో, అంటే ఫర్దర్గా ఇంకా 13 వీక్స్ ఉన్నాయి కదా, సో ఇంకా దెర్ ఇస్ అ ఛాన్స్ వాళ్ళకి. ఎందుకంటే కామనర్స్గా వచ్చారు 5 వీక్లోనో 6వ వీక్లోనో 7వ వీక్లోనో వెళ్ళిపోరు. అట్లీస్ట్ అక్కడున్న 6గురిలో కనీసం ఒక్కరిలో ఇద్దరో కనీసం టాప్ 5 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అనేది, ఎవరైతే 9 మంది సెలబ్రిటీస్లో నుంచి ఇప్పుడు 8 మంది మిగిలారో ఆ 8 మందిలో ఒక 4 సెలబ్రిటీస్ కంటే ఈ కామనర్స్లో ఉన్న ఒక 2 కామనర్స్కి ఎక్కువ ఓటింగ్ పడుతుంటుంది వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, మిగిలిన 4తో కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి డెఫినెట్లీ ముందుకు వెళ్ళొచ్చు. ఒక ఆర్గ్యుమెంటో, ఒక నామినేషనో, ఒక టాస్కో, అప్పటి వరకు ఉన్న నెగిటివిటీని పాజిటివిటీగా తీసుకెళ్ళచ్చు. ఓకే, సో ఈ నామినేషన్స్ వరకు అయితే మాత్రం నిన్న జరిగింది కాబట్టి నిన్న జరిగిన నామినేషన్స్ కంప్లీట్లీ అది వన్ సైడ్ వెళ్ళింది. అండ్ సెలబ్రిటీస్కి చాలా వరకు ప్లస్ అయింది, కామనర్స్కి అది చాలా మైనస్ అయింది. ఎందుకు మైనస్ అయిందంటే, సో వాళ్ళు బయట విషయాలు అవన్నీ తీసుకురావడం, అవన్నీ నామినేట్ చేయడము. అండ్ శ్రీజా నుంచి నిన్న ఏదైతే అమ్మాయి నామినేట్ చేసిందో 2 hours, సో అది కంప్లీట్లీ అది చాలా వేస్ట్ నామినేషన్. అది దాంట్లో కొన్ని మంచి పాయింట్స్ బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా సేపు కట్ చేసి మరీ వేసినట్టున్నారు ఎపిసోడ్లో. అంతవరకు శ్రీజ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడాలంటే, నిజంగా నిన్న నామినేషన్స్లో కంప్లీట్గా ఆయన ప్రతి చోట, ప్రతిసారి, ప్రతి నిమిషం ఫ్లిప్ అవుతూనే ఉన్నాడు ఆయన. సో ఆయన గురించి ఎంత పాజిటివ్గా చెప్పాలని అనుకున్నా, ఆయన గురించి ఇది ఒక పాజిటివ్ పాయింట్ ఉంది అని చెప్పాలి అని అనుకున్నా, నెక్స్ట్ సెకండ్ ఆయన ఫ్లిప్ అవుతూనే ఉన్నాడు ప్రతిసారి. రితు చౌదరి విషయంలో కూడా ఆయన చాలాసేపు ఫ్లిప్ అయ్యాడు కూడా. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ రితు చౌదరి ఆయన ఎక్స్పోజ్ చేసింది. ఆయన ఏదైతే హైలైట్ అని చెప్పుకుంటా ఉంటాడో ఆయన పర్సనాలిటీలో, అది ఆయన పర్సనాలిటీ కాదు అన్నట్టే ఆమె చెప్పింది. సో దాన్ని ఆయన కౌంటర్ పార్ట్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా ఫ్లిప్ అయ్యాడని అనిపించింది. నెక్స్ట్, బర్నీ గారిని అనవసరంగా టార్గెట్ చేసి ఆయన హైలైట్ చేశారు అని ఒక వర్షన్ ఉంటుంది. బట్ నేనేమంటానంటే, కామనర్స్ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడు చూసినా అంటే కామనర్స్ అందరూ కలిసి బర్నీ గారిని నామినేట్ చేశారు. అండ్ ఆ గుడ్డు విషయం, ఎస్పెషల్లీ ఆ గుడ్డు దొంగతనం చేసింది సంజన గారు తినడానికి. బికాస్ ఆఫ్ సంజన గారితో అంటే, సో ఆమె బాలింత, ఆమెకి కొంచెం ఆకలి వేస్తుంటుంది, ప్రోటీన్ కావాలి, సో ఆమెకి ఉంటుంది కాబట్టి ఆమె తినింది. అది ఒక పాజిటివ్ యాంగిల్లో ఉంటుంది. సో అది దాన్ని పాజిటివ్ యాంగిల్లో చూస్తూ ఆ గుడ్డు దొంగతనం చేసిన సినారియోని మనం కంప్లీట్గా దాన్ని వదిలేయకూడదు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కామనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆమె తినింది ఓకే, బట్ వీళ్ళకి తెలిసి కూడా చెప్పలేదు చూసారా. అంటే ఆ విషయం వాళ్ళకి తెలుసు, అది ఆమె వాళ్ళకి ఆ పాయింట్ చెప్పినా చెప్పకపోయినా ఎగ్ తీసుకున్నారు అని చెప్పుంటే సరిపోయేది కదా. అంటే ఇప్పుడు ఆమె ఒక బాలింత అది చెప్పింది, అది ఎవరికి చెప్పింది? తనూజ గారికి చెప్పింది. అండ్ నెక్స్ట్ బర్నీ గారికి చెప్పింది. వాళ్ళిద్దరికి చెప్పింది అదే మాట. వాళ్ళిద్దరికి చెప్పినప్పుడు ఒక లేడీ వాళ్ళిద్దరికి చెప్పింది, లేదా ఒక లేడీ తనూజకి చెప్పింది, తనూజ బర్నీ గారికి కూడా చెప్పింది. సో ఇంతమందికి చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు? మేమేం అనం కదా అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు తెలిసి కూడా మీరు చెప్పలేదు, అంత గొడవ జరగడానికి కారణం మీరే, సో అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాము అని చెప్పి బర్నీ గారిని, ఎస్పెషల్లీ తనూజ జోలికి ఎవరు పోలేదు చూడండి. సో బర్నీ గారి జోలికి వెళ్ళారు అందరూ. ఎందుకంటే ఆయన ఎక్కువగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన తెలిసి లాస్ట్లో వచ్చి సారీ చెప్పి ఇదంతా వాళ్ళకి అది నచ్చలేదన్నమాట. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచిస్తే బర్నీ గారు తప్పు చేశారు అని వాళ్ళకి అనిపిస్తుంటుంది. అండ్ మనం కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఖచ్చితంగా తప్పు చేశారు అనిపిస్తుంది. అండ్ సంజన గారు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ చెప్పకపోయింటే, తను అలా కావాలి ఎగ్ తినాలనిపిస్తుంది, సో నాకు ఇది ప్రాబ్లం అని ఆమె చెప్పకపోయింటే కంప్లీట్లీ బర్నీ గారు చేసిన తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే బర్నీ గారు ఆయన చూసి చెప్పలేదు. దాని తర్వాత ఆయన హ్యూమానిటీ గురించి, జెన్యూనిటీ గురించి చాలాసేపు లెక్చర్లు ఇచ్చారు కూడా. సో ఇవన్నిటిని మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే బర్నీ గారు తప్పు కనిపిస్తుంది. ఆ ఒక్క పాయింట్ బర్నీ గారిని ఓవర్ షాడో చేస్తుంది, తప్పు కాదు అని చెప్పకుండా ఉండడానికి. బట్ కామనర్స్ ఏంటంటే, మేము ఆ ఎమోషనల్ యాంగిల్ కాదు, మేము ఈ యాంగిల్లో మాట్లాడుతున్నామని వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు. బట్ ఏంటంటే 6 కలిసి చెప్పడం వల్ల సో బర్నీ గారు సాఫ్ట్ టార్గెట్ అయ్యారు అనవసరంగా. దానికి బయట పాజిటివ్ వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. కొంచెం
గట్టిగా అంటే వాళ్ళ వైపు నుంచి కూడా మనం ఆలోచించాలి కదా అని నాకు అనిపిస్తుంది, వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే. ఓకేనా. సో ఫస్ట్ నామినేషన్ రాము రాథోడ్ చేస్తారు. సో రాము రాథోడ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తారు సోల్జర్లో కొంచెం బిహేవియర్లో లైట్గా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ వచ్చిన సోల్జర్లో ఇప్పుడు కనిపించట్లేదు. అండ్ రాము రాథోడ్ తోటి మాట్లాడేటప్పుడు కూడా ఆ పర్సనాలిటీ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. మనోడు ఇదే పవన్ కళ్యాణ్ తను లాస్ట్లో నామినేట్ చేసినప్పుడు, బర్నీ గారిని నామినేట్ చేసినప్పుడు, హరీష్ గారిని నామినేట్ చేసినప్పుడు తన పర్సనాలిటీ వేరే ఉంది. రాము రాథోడ్ తోటి మాట్లాడుతున్నప్పుడు పర్సనాలిటీ వేరే ఉంది. సో అది కొంచెం మేబీ అతన్ని చాలా తక్కువ ఊహిస్తున్నట్టున్నారు రాము రాథోడ్ని. సో 516 మిలియన్స్ వచ్చిన వ్యక్తి 51 కోట్ల 60 లక్షలు దగ్గర ఇప్పుడు నాకు తెలిసి 53 కోట్ల మందికి తెలుసుంటాడు ఆ వ్యూవర్షిప్. సో అంత పెద్ద పర్సనాలిటీ అతను. సో లైక్ అతనేం చిన్న వ్యక్తి ఏం కాదు, అంత పెద్ద వ్యూవర్షిప్ ఉన్న ఒక సాంగ్లో కొరియోగ్రాఫర్ కావచ్చు, ఆ సాంగ్ పాడిన వ్యక్తి. సో మినిమం రెస్పెక్ట్ ఎక్కడో మిస్ అవుతుందేమో రాము రాథోడ్ మాట్లాడుతున్నప్పుడు. అండ్ అతను చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. అది అతను నటిస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే, అతను మాట్లాడుతున్నప్పుడు కొంచెం వీళ్ళు కూడా కొంచెం కామ్ డౌన్ అయి మాట్లాడచ్చు. మరీ మీదకి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నట్టున్నారు. అది కొంచెం ఎందుకంటే పొయ్యి కొద్ది అతనికి అది సింపతి యాంగిల్ ఏర్పడవచ్చు. అతను చాలా కామ్గా మాట్లాడుతున్నాడు. సో కళ్యాణ్ గారు నామినేట్ చేస్తూ, సో మీరు నిన్న అలా టాస్క్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత మీతో మాట్లాడడానికి వస్తే మీరు ఇట్లా కొట్టేసి వెళ్ళారు. సో చాలా ర్యాష్గా తగిలింది, అది మీరు ర్యాష్గా బిహేవ్ చేస్తే అది నాకు నచ్చలేదు. అండ్ మీతో నాకు వైబ్స్ రావట్లేదు, నామినేట్ చేస్తారు. ఈ నామినేషన్ పాయింట్ కంప్లీట్లీ సిల్లీ పాయింట్. అందుకే మేబీ పవన్ కళ్యాణ్ కోపం వచ్చి ఉండుండొచ్చు. బట్ ఆ బిహేవియర్లో ఎక్కడో సంథింగ్ చేంజ్ కనిపించింది. దాన్ని చాలా సెటిల్డ్గా నార్మల్గా చెప్పుండొచ్చేమో అని అనిపించింది నాకు. సో మనోడు ఏమంటే, మీకు వైబ్స్ రాకపోతే నేనేం చేయలేను, మీరు నాతో వచ్చి మాట్లాడచ్చు కదా, నేను మీతో మాట్లాడకపోతే. అండ్ మీది నాది యారగెన్స్ అంటున్నాడు. అండ్ మీకు తగిలింది అంటున్నారు. మేబీ నా భుజం మీకు స్ట్రాంగ్గా ఉండటం వల్ల మీకు అక్కడ నొప్పి ఉండొచ్చు. అండ్ నేను యారగెంట్ కాదు, నేను యారగెంట్ అని మీకు అనిపిస్తే మీరు నాతో వచ్చి 1 గంట సేపు కూర్చొని మాట్లాడితే మీకు తెలుస్తుంది నేను యారగెంట్ కాదు అని. అండ్ మీరు ఇలాంటి పాయింట్స్ దయచేసి చెప్పకండి, మీరు బయట ట్రోల్ అవుతారు అని అన్నాడు. సో ట్రోల్ అవ్వడం గురించి, బయట ట్రోల్ అవ్వడం అవన్నీ అనవసరం. అదేదో ఇండైరెక్ట్లీ బెదిరించినట్టు అనిపిస్తుంది నాకు. లిటరల్లీ ఏదో నేను బయట ఏదో పిఆర్ పెట్టుకొచ్చాను, అట్లా ట్రోల్ అవుతారు మీరు, మీ ఇష్టం జాగ్రత్తగా చూస్తుండండి, ఆ టైప్ అనిపించింది నాకు. కొంచెం అలా మాట్లాడుకున్నా ఉంటే బాగుండేది అని అనిపించింది. సో మనోడు చెప్తున్న పాయింట్లో అంత పెద్ద లేకపోయినా కానీ ఆయన చెప్తుందంటే, మీరు అలా బిహేవ్ చేశారు. నేను మనీష్ గారితో నన్ను వచ్చి ఆ రోజు మనీష్ గారి తోటి నాకు ఇష్యూ అయింది. దాని తర్వాత ఆయన వచ్చి నాతో సార్ట్అవుట్ చేసుకున్నాడు. సో ఇష్యూ మీతో నాకు అనిపించింది అంటే, మనోడు నాతో ఏం ప్రాబ్లం లేదు, నీకు నాతో ప్రాబ్లం అని అనిపిస్తే అది నువ్వు వచ్చి నన్ను అడగాలి. సో నేనేం నీతో ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు కూడా ఎగ్ విషయం అప్పుడు కూడా, రాము నీకు తెలిస్తే చెప్పు, తర్వాత నువ్వే అనవసరంగా వేరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని నీకు చాలా మంచిగా చెప్పానని చెప్తారనమాట. మంచికి పోతే మంచిగా దూరుస్తారని చెప్పి సామే చెప్తారు. నామినేషన్ అయిపోద్ది. నెక్స్ట్ మనోడు హరీష్ గారిని నామినేట్ చేస్తారు. హరీష్ గారిని నామినేట్ చేస్తున్నప్పుడు ఏ రోజైతే శనివారం మొత్తం షూట్ అయిపోతుందో, సండే షూట్ కూడా అయిపోతుందో, ఆ రోజు నైట్ నుంచి మనోడు ఏం తినట్లేదు. చాలా హడావుడి చేశాడు ఆ రోజు, చాలా అంటే చాలా హడావుడి చేశాడు. ఆ హడావుడి దెబ్బకి బిగ్ బాస్ టీం ఏం చేశారంటే, లోపలికి కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి, నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు, మనోడిని రాము రాథోడ్ని మనోడికి అప్పగించామంటే ఈ పిచ్చిగా చేస్తున్నాడు ఆయన. కెమెరాస్ ముందుకెళ్ళి ఏదో తిట్టటము, అరవటము, బిగ్ బాస్ టీంని అనటము ఆయన తీసుకోలేకపోయాడు. అంటే లైక్ ఆయన నార్మల్గా హౌస్లో ఒక పర్సన్ ఏదైనా ఒక మాట అంటేనే ఆయన తీసుకోలేడు. అలాంటిది అంతమంది ముందు నాకు సారు ఒక వీడియో వేసి నువ్వు తప్పు చేసావు, ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావు అని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేసేసి అక్కడ వీడియో చూపించేసి అది అందరి చేత యాక్సెప్టెన్స్ చేపించేసి సో సైలెంట్ అయిపోయారు. ఆయన మొత్తం సైలెంట్ అయిపోయారు. సో ఆయనకి అది లోపల ఉంటుంది కదా, నార్మల్గా ఆయన ఎవరైనా ఒక మాట అంటేనే ఆయన తీసుకోలేడు. అలాంటిది అంత పెద్ద స్టేట్మెంట్ని పాస్ చేయించి అందరి చేత యాక్సెప్టెన్స్ చేసేసరికి ఆయన వల్ల అవ్వలేదు. సో అందుకని రాము రాథోడ్ని పిలిచి బిగ్ బాస్ కొంచెం అతనికి సపోర్ట్గా ఉండని చెప్పాడు అనమాట. అలా సపోర్ట్గా ఉండని చెప్పిన తర్వాత మనోడికి అంత మంచిగా చెప్తే నేను మంచిగా అన్నా అంటే ఆయన మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. మేము తినమంటే మీరు తినలేదు, అది పోను స్టాండ్ తీసుకోలేదని చెప్పి నన్ను మీరు అడిగారు, 2 సార్లు అడిగారు, 3 సార్లు అడిగారు స్టాండ్ తీసుకోలేదని. నాకు అక్కడ ఏదైతే చూసానో ఆ టైంకి అది కరెక్ట్ అనిపించింది. దాని తర్వాత మీరు ప్రతిసారి అడిగారు, నేను కాదని చెప్పాను, మీరు అలా అడగకుండా ఉంటే బాగుంటేదేమో అని అనిపించింది అని చెప్పి మనోడు. అండ్ మీరు ఇక్కడ మాస్క్లు వేసుకొని తిరుగుతూ వేరే వాళ్ళు ఉంటున్నారు, అందుకని నేను వెళ్ళిపోతానన్నారు, అది నాకు నచ్చలేదు, అందుకని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అన్నాడు.
ఆయన వచ్చేసరికి మీ అవును స్టాండ్ తీసుకోవాలి, రైట్ పొజిషన్. ఆయన ఏంటంటే రైట్ పొజిషన్లో రైట్ స్టాండ్ తీసుకోవాలి. నేను ఎవరితో అయితే బాగా మాట్లాడానో మీరు అందరూ నన్ను అర్థం చేసేసుకొని ఉండాలి కదా అప్పటికే అని అంటారు ఆయన. ఆయన ఏమంటే వేరే వాళ్ళని అసలు అర్థం చేసుకోడు, ఆయన అందరూ అర్థం చేసుకోవాలంటే ఎక్కడ కుదురుద్ది? అందరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అక్కడ ఏది చూపిస్తే అదే కదా అర్థం చేసుకుంటారు. ఆ విషయం ఆయన అర్థం చేసుకోవాలి, వాళ్ళదేం తప్పులేదురే. అక్కడ బిగ్ బాస్ టీం ఒక వీడియో చూపించింది, దాన్ని బట్టే కదా మనకి వినిపించేది, దాన్ని బట్టే కదా మనకి అనిపించేది. ఆ రోజు ఇమాన్యుయల్ గున్నంకులు అన్నాడు ఆల్ ఆఫ్ ద సడన్, దానికి ముందు మీరు అన్న మాట మర్చిపోయారు. ఆ మాట అన్నింది వెంటనే మీకు అది ట్రిగ్గర్ అయింది, కొంచెంసేపు ట్రిగ్గర్ అయింది. అది మీరు బాడీ షేమింగ్ అనుకున్నారు, కామెడీ చేస్తున్నారని మీరు అనుకోలేదు, మీరు వేరేలాగా తీసుకున్నారు. సో అలాగా ఒక్కొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికి ఏది అర్థమైతే అదే చెప్తారు. అది ఈయన అర్థం చేసుకోలేకపోతున్నారు. మాస్క్ మ్యాన్ ఆయన ఎంత చెప్పినా అదే ప్రాబ్లం ఆయనతో. మాస్క్ మ్యాన్ ఆమ్లెట్ తిన్నాడండి, మర్చిపోయాను మీకు చెప్పలేదు కదా. ఓ షెట్, మాస్క్ మ్యాన్ ఆమ్లెట్ తిన్నాడు. తనుజ పాపం బతిలాడితే ఫైనల్గా ఒక ఆమ్లెట్ ఏదో కొంచెం బౌల్లో రైసో మరి లేకుంటే ఇంకేదో సూప్ లాంటిదో సంథింగ్, నాకు అర్థం తెలియలేదు నాకు ఎగ్జాక్ట్గా. ఏమన్నా రసం అన్నం ఏమన్నా తిన్నాడేమో, మరి సాంబార్ అన్నమో, మరి అది ఆయన తిన్నాడు ఫైనల్గా. ఓకేనా, అది సంగతి అప్డేట్. చూద్దాం ఇంకా రేపు ఏం జరిగిద్ది అనేది. బట్ నాగ్ సార్ వచ్చాక ఆ వీడియోస్ అయితే ప్లే చేస్తారని చెప్పి గట్టిగా వినిపిస్తుంది, చూడాలి. ఆయన కొంచెం ఎక్కువ మాట్లాడారంట నాగ్ సార్ గురించి కానీ బిగ్ బాస్ టీమ్ గురించి కానీ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా గారు ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. ఈ అమ్మాయి ఇక్కడ ఈ పాయింట్లో ఈ అమ్మాయి గొంతుని అందరూ పాపం టార్గెట్ చేసి మాట్లాడతారు, కానీ ఈ పాయింట్ అమ్మాయి యాక్చువల్ కరెక్ట్గానే మాట్లాడింది. ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడింది అంటే, మీరు ఆ రోజు సంజన గారు మిమ్మల్ని అన్నారని చెప్పి మీరు ఫీల్ అయ్యారు, అదంతా జరిగిందని. ఇక్కడ తర్వాత మీరు అసలు ఆ కండిషనరు ఆ షాంపూ మిక్స్ చేయటం అనేది అసలు చాలా దారుణం. అది యాక్చువల్గా వీకెండ్లో చూపెట్టారు కాబట్టి సరిపోయింది. తర్వాత చూపెట్టకపోతే మీరు చాలా చేసేవాళ్ళు, ఇంకేమేమి మిక్స్ చేసేవాళ్ళు. అండ్ ఆమె మీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె మరీ డౌన్ అయింది కదని చెప్పి మీరు ఇంకా కంప్లీట్గా డౌన్ అవ్వకండి. మీరు ఉండే అట్లీస్ట్ ఆమె దగ్గరైనా ఉండండి, లేదంటే మీరులాగా ఉండండి, అంతేగాని మీరు మరీ దిగజారిపోవద్దు అన్నట్టు ఆమె చెప్పింది. మేము యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఆ పాయింట్ కరెక్ట్గానే చెప్పింది నాకు. ఉంటే ఆ సేమ్ స్టేజ్లో చేయాలి. కండిషనర్ షాంపూని మిక్స్ చేయటం అంటే అది ఒక్కొక్కసారి ఏమైందో తెలియదు కదా. ఆ పాయింట్లోనే, ఎందుకని అమ్మాయి కాబట్టి, జుట్టు కాబట్టి మంచిగానే చెప్పిందని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారిని నామినేట్ చేసింది. బర్నీ గారిని నామినేట్ చేస్తే ఎగ్ విషయం ఇక్కడ కూడా. ఎగ్ విషయంలో నామినేట్ చేస్తూ ఎగ్ ఒకటే కాకుండా ఎగ్ విషయంలో అమ్మాయి చెప్పింది అంటే, మీరు సింపతి యాంగిల్ అది ఇది అని చెప్పి మాట్లాడారు, అంత జరుగుతున్నా కూడా అక్కడ అంత ఇష్యూ గుడ్ అనేది ఒకటి అసలు మ్యాటరే కాదు. బట్ అంత జరుగుతున్న తర్వాత కూడా మీరు అసలు చెప్పలేదు. ఎప్పుడైతే సంజన గారు వచ్చి చెప్పారో మళ్ళీ మీరు తిరిగి సంజన గారి మీదే రివర్స్ అయ్యారు. ఆ తర్వాత ఇంకంతా అయిపోయింది అన్నప్పుడు మీరు అప్పుడు వచ్చి సారీ చెప్పారు. అది ముందు చెప్పునుంటే బాగుండేది, అది కరెక్ట్ కాదు అని అన్నారు. అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు మీరు నేను రాముకు పెట్టుకోవడానికి ఆ రాడ్ మీద ప్లేస్ ఇస్తే శబాష్ సూపర్ అదే ఇది అన్నారు. తర్వాత వేరే పర్సన్ వస్తే అక్కడ ప్రియా తీసే అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. అండ్ మీరు మంచి వాళ్ళు, మీకు హ్యూమానిటీ ఉంది, దాంతోపాటు మాకు కూడా హ్యూమానిటీ ఉందన్న, మేము చాలా ఫుడ్ మీకు ఇచ్చామని చెప్పామనింది. ఆయన తిరిగి సేమ్ కౌంటర్ ఇస్తారనమాట. ఈ పాయింట్ గుడ్ పాయింట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు ఫైనల్గా. కాకపోతే ప్రతి ఒక్కరి పాయింట్లో మనం తీసుకోవడానికి ఏముంది అంటే, మీరు చెప్పకపోవడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అని. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది కూడా ఏంటంటే, అక్కడ వాళ్ళకి చెప్పాలన్న రూల్ లేదు. అలా అన్నప్పుడు అలా అని వాళ్ళు అంటే మీకు జెన్యూనిటీ లేదా, మీకు హ్యూమానిటీ లేదా, అంటే మీరు జెన్యూన్గా ఉండరా, మీరు చెప్పరా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. అందుకని వీళ్ళు ఆ సింపతి యాంగిల్ మీదే వెళ్ళిపోతా ఉన్నారు. బర్నీ గారు కూడా అదే సేమ్ సంజన గారిని అడ్డు పెట్టుకొని అదే యాంగిల్ మీద వెళ్ళిపోతా ఉన్నారు అనమాట వాళ్ళు. తర్వాత రితు చౌదరి వచ్చింది. రితు చౌదరి వచ్చి హరీష్ గారిని నామినేట్ చేసింది. నిన్న మీరు ఏదైతే అన్నారో ఆ మాటలు, దానికి మీకు స్టాండ్ తీసుకోరా, దాంట్లో మీ తప్పు లేదు. కాకపోతే నేను ప్రతిసారి వెళ్ళిపోతా అని అంటున్నారు. అలా వెళ్ళిపోయే పని అయితే మీరు హౌస్లోకి ఎందుకు ఉండటం, మీరు వెళ్ళిపోండి. అది నాకు నచ్చలేదు, మీకు స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేదు, మీరు వెళ్ళిపోవచ్చు, నాకు అసలు నచ్చలేదు అని అమ్మాయి చెప్పుద్ది అనమాట ఆ పాయింట్. అండ్ నెక్స్ట్ మీరు ఫుడ్ అంటే చాలా గౌరవం ఇస్తారు, నేను ఫుడ్ అందరికీ ఫీడ్ చేస్తాను అది ఇది అన్నారు. అలాంటిది మేము ఫుడ్ తినండి అంటే బతిలాడితే మీరు ఫుడ్ తినలేదు. ఫుడ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పే మీకోసం ఫుడ్ నిన్న 1.5 గంట సేపు వెయిట్ చేసింది. మీరు వచ్చి తినుండాల్సింది, మీరు చేసింది కరెక్ట్ కాదు. అంటే మీరు ఇలా ఉండకూడదు. మీ మీద ఎవరైనా ఒక బ్లేమ్ చేస్తే
దాన్ని మీరు ఇది నేను కాదు అని మీరు ప్రూవ్ చేసుకోవాలే, కానీ మీరు ఇలా నన్ను నేను వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ కాదు. నన్ను ఎవరైనా ఏదైనా అని అంటే నేను ప్రూవ్ చేసుకొని ఇంత దూరం వచ్చాను అని అమ్మాయి చెప్పుద్ది అనమాట. నామినేషన్తో పాటు సెల్ఫ్ మోటివేషన్ కూడా చేస్తుంది. సో ఆయన దాన్ని ఆయన ఎంత చేసినా ఆయన ఒప్పుకోడుగా, ఆయన మైండ్ సెట్టే అది, ఒప్పుకోడు ఆయన. ఈ అమ్మాయి ఆయన కోసం స్టాండ్ తీసుకుంది, నా లేకుంటే ఆయన ఆ రోజు ఆ క్షణం చచ్చిపోయినట్టు లెక్క నా దృష్టిలో. ఒక అమ్మాయి అయినా కానీ ఆ విషయంలో స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆయన ఎంతో కొంత అంటే లైక్ వెంటిలేటర్ మీద బతుకుతున్నాడు అన్నట్టు అనిపించింది. లేకుంటే ఆయన ఆ రోజు చచ్చిపోయినట్టు లెక్క ఆ నిమిషం అందరి ముందు. అలాంటి అమ్మాయి చెప్పిన మాటను వినొచ్చు ఆయన. ఇది నా జీవితం, నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మీరు ఎవరు చెప్పడానికి మీకేం అధికారం ఉంది, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నేను మీకోసం రాలేదు, బయట నా కోసం చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను ఉంటున్నాను, వాళ్ళ కోసం నేను ఉండాలి అని చెప్తూ సడన్గా ఇంకా ఆయన ఆపుకోలేకపోయాడు. అమ్మాయి మాట్లాడుతుంటే ఆయన తీసుకోలేకపోయాడు, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతారు ఆయన. యాక్చువల్లీ ఇక్కడ ఆపేసి ఉండొచ్చు, ఆయన ఆపేసి ఉంటే అనొచ్చు. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన ఫుడ్ తెలియలేదు, తప్పు చేశాడు, 1.5 hours వెయిట్ చేశారు, ఆయన ఫుడ్ మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాడు, అక్కడ కాంట్రడిక్టింగ్ అయింది. ఆ అమ్మాయి అది ఎగ్జాక్ట్గా ఎస్టాబ్లిష్ చేసింది ఆ పాయింట్. అంత తెలివిగా ఎస్టాబ్లిష్ చేస్తుందని అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. రీతు మీద నాకు 0 ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నిన్న అసలు నెక్స్ట్ లెవెల్ టాప్ లేపింది అనుకోవచ్చు. దాని తర్వాత ఆయన మాట్లాడుతూ అసలు నీ వల్లే గొడవలు వచ్చాయి, నిన్ను లోపలికి పిలవటం వల్లే గొడవలు వచ్చాయి, నీకు చనువు ఇవ్వటం వల్లే గొడవలు వచ్చాయి, నువ్వు లోపలికి రావటం వలన అక్కడ గొడవలు వచ్చాయి, నువ్వు వచ్చి క్యూట్గా నార్మల్ మాట్లాడుతూ నీకు పెట్టడం వల్ల తినిపించడం వల్ల మేము చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాము నీ వల్ల. అంటే ఆ అమ్మాయి వచ్చి నేనేమి ఊరికనే వచ్చి మీ దగ్గర తెలియలేదు, మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫుడ్ పెడతానన్నారంటే మీకు ఎంటర్టైన్మెంట్ చేయకుండా కూడా ఫుడ్ పెట్టాము అంటే అది మీరు మూడు వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క మాట అది ఇది మాట్లాడుతున్నారంటే మీరు ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కూడా నీకు పెట్టాను దానివల్ల ఇదంతా జరిగింది, దానివల్ల మాకు గొడవలు కూడా జరిగాయి. అమ్మాయి వెంటనే అంటది, ఒక్క ముద్ద అన్నం పెట్టినందుకు మీరు ఇంత మాట్లాడుతున్నారా, ఓహో ఇదేనా అంటే మీరు పెట్టి చెప్పుకుంటా ఉంటారా, మీరు పెట్టి చెప్పుకుంటా ఉంటారా అని ఆ అమ్మాయి అంటది. అంటే ఆయన పెట్టాడు, అది చెప్పుకున్నాడు బేసిక్గా. ఆయన ఏంటంటే నేను బయట చాలా మందికి ఫీడ్ చేస్తాను, మా ఇంట్లో ఎక్కువ మందికి వండుతారు, మేము అలాగే వండుకుంటామని చెప్పి తనూజ నామినేట్ చేసినప్పుడు చెప్పాడు ఆయన్ని. సో ఇప్పుడు ఆయన దాన్ని కాంట్రడిక్టింగ్ చేస్తారు. ఇక్కడతో అయిపోదు కాంట్రడిక్టింగ్, దీన్ని అమ్మ 3 కాంట్రడిక్టింగ్ చేస్తారు నెక్స్ట్. ఎలాదంటే అసలు అది నాకు బుర్ర పాడైపోయింది, అసలు మామూలు కూడా కదా. నా యాల్ది నెల్లూరు పెన్నా నదిలో దూకాలనిపించింది వెళ్ళి గబక్కనెళ్ళి. ఆ మాట అన్న తర్వాత అమ్మాయి ఓహో మీరు ఇలా చేస్తారా, ఇదేనా మీరు ఫుడ్ పెట్టడం అంటే ఆయన అంటాడు షో ఫార్మాట్ తెలుసుకోవాలి ఫస్ట్ మీరు, అలా ఫుడ్ పెడితే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది మేము, మీకు షో ఫార్మాట్ తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు అని అంటాడు ఆయన. నాకైతే అసలు మామూలుగా అనిపించదు, దాని అమ్మ మొగుడు ఇదేం ఫ్లిప్ రా బాబు అని అనిపించింది. నా యాల్ది నిజంగా అది ఫ్లిప్పే కదా. ఎవరు ఆ రోజు కామనర్స్కి ఓనర్స్ టెనెంట్స్కి ఫుడ్ పెట్టద్దు అని అంటే నేను ఏమైనా పర్లేదు, నన్ను బయటకు గెంటిపారు దుబ్బినా పర్లేదు, నేను బయటకు వెళ్ళిపోతాను, హరీష్గా డీల్ చేస్తున్నాను, ఓనర్గా డీల్ చేయట్లేదు, టీమ్గా డీల్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళకి ఫుడ్ బయటకు తీసుకెళ్ళింది ఎవరు? అప్పుడు షో ఫార్మాట్ గుర్తు రాలేదా? అది షో ఫార్మాట్ కిందకి రాదా? అప్పుడు మాత్రం ఆయన ఎలివేట్ చేసుకోవడం కోసం ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది ఇంతకు దానికి దీనికి సంబంధం లేదు అంటే సడన్గా ఇంకొక స్టేట్మెంట్ని తీసుకొచ్చారు, షో ఫార్మాట్ తెలుసుకో అర్థం చేసుకొని. షో ఫార్మాట్ అమ్మాయి అర్థం చేసుకునే పని అయితే మీరే ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఆ రోజు మనీష్ చెప్తుంటే మీరెందుకు అర్థం చేసుకోలేదు? నా క్యారెక్టర్ ఇంతే, నేను అందరికీ అలాగే ఫుడ్ పెడతాను, లేకపోతే అసలు నాకు నచ్చదు, ఫుడ్ పెట్టకపోతే నేను ఉండలేను. మరి షో ఫార్మాటే కదా. అంటే మీరు షో ఫార్మాట్కి అగెనిస్ట్గా ఆ రోజు ప్రవర్తించారు, మొన్న కూడా ప్రవర్తించింది మీరు చెప్పుకుంటుంటే మీకు నచ్చలేదు, మీరు చెప్పుకుంటున్నారు, అలా చెప్పుకోవడం మీరు కరెక్ట్ కాదు, ఇలా చెప్పుకోవడమేనా అన్నం పెట్టి అంటే వెంటనే మీరు షో ఫార్మాట్ని గుర్తు తీసుకొస్తారు. కంప్లీట్ సర్కిల్లో తిరుగుతున్నారు, బట్ కాంట్రడిక్టింగ్ చేసుకుంటూ తిరుగుతున్నారు, ఇట్లా తిరుగుతున్నారు అనమాట. సో దాని తర్వాత అమ్మాయి మీకు ఏది గొడవలు పెట్టలేదు, నా వల్ల మీకు గొడవలు పడలేదు, నేను ప్రతిసారి మీ నన్ను అడిగే వస్తున్నాను, నేను బ్యాటరీ మార్చుకోవడానికి నెక్స్ట్ ఏదైనా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తే దాని తర్వాత తప్పితే వేరే వాటికి గిన్నెలు తోవడానికి తప్పితే వేరే దానికి నేను రావట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతుంటే నువ్వు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఈ సింపతి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని అంటే నేను ఏడవలేదంటే ఏడ్చి నీకేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వెవరు అయ్యా అంటే నువ్వు కాదు మీరు అంటాడు. ఇక్కడ పట్టుకున్నాడు పాయింట్, ఆ అమ్మాయి కూడా అదే అంటది, అబ్బా పట్టాడయ్యా పాయింట్, ఓకే మీరు చూసావా, ఒక్క నిమిషం కూడా అనలేకపోయావు, అదే నీతో నాకేంది, రాసేయండి అంటాడు. రాసేయండి అంటాడు, అనంత వెంటనే వచ్చి రాయి అంటాడు. మళ్ళీ ఫస్ట్ రాయండి అంటాడు, తర్వాత మళ్ళీ వచ్చి సెకండ్కి మళ్ళీ వచ్చి రాయి అంటాడు.
ముందు అండి అన్నాడుగా, తర్వాత కూడా అండి అనొచ్చు కదా, మళ్ళీ రాయి అని ఎందుకు అంటావు? ఆ అమ్మాయి ఒక్క సెకండ్ నువ్వు అంటే నువ్వు ఫీల్ అయ్యావు, మరి నువ్వు కూడా రాయండి అన్నప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో సెకండ్కి మళ్ళీ రాయి అని ఎందుకు అంటావు? అప్పుడు కూడా రాయండి అని అనొచ్చు కదా కంప్లీట్గా. అలా ఉంటుందన్నమాట మాస్క్ మ్యాన్ గారిది. నెక్స్ట్ ఫ్లోరా గారిని నామినేట్ చేసింది. ఇక్కడ కూడా అద్దరిపోయే పాయింట్ చెప్పింది అబ్బా, అసలు మా ఊరికి కూడా కాదు, బుర్ర పాట అసలు ఇది కూడా. రితు చౌదరి మా ఊళ్ళకి కూడా కాదు, అసలు మరణం మాస్ అంతే. అసలు మీరు ఆ బట్టలు గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవరైనా అక్కడ బట్టలు కానీ ఏమైనా థింగ్స్ కానీ కనిపిస్తే నేను వాటిని డస్ట్బిన్లో వేసేస్తాను అన్నారు. సో డస్ట్బిన్లో వేయడానికి, ఎందుకంటే నేను వేరే వాళ్ళ బట్టలు ముట్టుకోవాలా, నాకు అసలు నచ్చదు, నేను ఏమైనా సర్వెంట్ అని అన్నారు. మీరు అక్కడి నుంచి తీసి డస్ట్బిన్లో వేయడానికైనా మీరు చేత్తో ముట్టుకోవాలి కదా, ఆ చేత్తో ముట్టుకున్నవేవో డస్ట్బిన్ లేకుండా వేరే చోట పెట్టండి అనింది. పెడితే తప్పేంటి అనింది అమ్మాయి. నిజంగా అసలు బుర్ర పాడైపోయింది నాకు. అది లాజికల్ పాయింటే కదా, తీసిన చోట వేరే చోట పెడితే మర్చిపోతుంటారు, కావాలని చేయరు. నిజంగా కావాలని చేస్తారు, 1, 2 సార్లు 3 సార్లు చెప్పి నిజంగా వాళ్ళు అలా చేస్తే అవి చేయండి. ర్యాండమ్గా మర్చిపోయే వాళ్ళు ఉంటారు, కొంచెం ఒక వేరే ప్లేస్లో పెట్టండి అని చెప్పింది. నెక్స్ట్ పాయింట్, ఇంకొక పాయింట్ ఏం చెప్పింది అంటే ఆ మిక్సింగ్ గురించి చెప్పింది. ఆ తర్వాత సంజన గారు మిమ్మల్ని అన్నదే మేము అనేసరికి మీరు దాని గురించే మాట్లాడుతుందంటే ఆ వీకెండ్ రోజు చూసాము, మీరు దానికంటే ఎక్కువ చేశారు, ఎక్కువ మాట్లాడారు అండ్ అలా మిక్సింగ్ చేశారు, అది తప్పు. మీ వరకు వచ్చేసరికి మీకు స్టాండ్ తీసుకోమని చెప్పారు, మీకోసం స్టాండ్ తీసుకుని మీరు చేస్తుంది ఇదా అని చెప్తారు. సో ఆమె కూడా ఫైనల్గా ఇంకా ఆమెది ఏమి ఉండదు, బేసిక్గా వచ్చి నామినేట్ చేశాక అందుకని వచ్చి రంగు పూపించుకోవడం అది. నెక్స్ట్ మన వర్షం పడతా ఉంటుంది, సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తారు. ఈ సుమన్ శెట్టి గారి నామినేషన్లో రెండిట్లో పసలేని నామినేషన్లు అయ్యా. నామినేషన్స్లో పసలేదు, అరవటంలో మాత్రం ఉంది. అంటే నిన్న క్లాప్కి ఏదో కొంచెం ఎగ్జైట్మెంట్ చూపెట్టాడేమో అని అనిపించింది సుమన్ శెట్టి గారు. అది ఫేక్ దాన్ని ఏమంటారు, ఫేక్ యాక్టింగ్ లేదా ఫేక్ అగ్రెషన్, అది ఫేక్, పక్కా ఫేక్ అనిపించింది నాకు. దాంట్లో జెన్యూనిటీ కనిపించలేదు. సుమన్ శెట్టి గారిలో నిన్న సంజన గారితో మాట్లాడేటప్పుడు అవ్వచ్చు, లేకుంటే వీళ్ళని నామినేట్ చేసేటప్పుడు అవ్వచ్చు, నాకు అది ఫేక్ బిహేవియర్ లాగే కనిపించింది తప్పితే నాకు అది దాంట్లో జెన్యూన్ కనిపించలేదు, సీరియస్గా కనిపించలేదు. ఆయన అరిచాడు, మాట్లాడాడు, ఆయన వాయిస్ అవుట్ చేసినందుకు నిజంగా అప్రిషియేట్ చేయాలి. బట్ అది నాకు తెచ్చి పెట్టుకున్నది లాగే కనిపించింది, న్యాచురల్ అనిపించలేదు, సీరియస్గా అనిపించలేదు నాకు. అండ్ ఈ చెప్పిన పాయింట్ పెద్ద గొప్ప పాయింట్ ఏం కాదు. ఈయన ఏమన్నారంటే, నువ్వు అక్కడ ఏ వస్తువులు పోయినా కానీ పదే మీరు తీసారా అడుగుతున్నారండి. నన్ను చాలాసార్లు అడిగారు, నేనేం దొంగని కాదు, నాకు అది చాలా బాధ అయిందమ్మా. అండ్ పొద్దున కూడా నేను ఆ పని చేసుకుంటూ ఊడ్చుకుంటూ ఆ చివరి వస్తుంటే బత్తాయిలు ఆరెంజెస్ తీసామని అడిగారు, నాకు చాలా బాధ అయిందమ్మా. అది అలా అడగకుండా ఉండాల్సింది, ప్రతిసారి అలా అడగటం నాకు బాధ అయిందమ్మా అన్నాడు. పోయినప్పుడు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడుగుతుంది అమ్మాయి అయితే చెప్తుంది, అన్న నేను అందరిని అడిగానన్నా, మిమ్మల్ని కూడా అడిగాను, మిమ్మల్ని ఒక్కరిని అడిగితే మీరు బాధపడాలి, నేను అందరిని అడిగాను, దాంట్లో ఏముందన్నా అని చెప్పింది. నిజంగా దాంట్లో ఏముంది, అలా అడగటం తప్పే ఉంది. అమ్మాయి అందరిని అడిగింది. బట్ మీరు ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి దొంగతనం చేస్తుంటే ఆ తర్వాత ఎప్పుడు ఏ వస్తువు పోయినా మిమ్మల్నే వచ్చి అన్న మీరు దొంగతనం చేశారా అంటే, అమ్మ అప్పుడు ఏదో నేను దొంగతనం చేశాను, దాని తర్వాత ప్రతిసారి నువ్వు నన్ను వచ్చి అడగడం నాకు చాలా బాధ కలిగిస్తుంది అంటే దాంట్లో ఒక పాయింట్ ఉంది, దాంట్లో ఒక వ్యాలిడేషన్ ఉంది. ఆ అమ్మాయి అందరిని అడుగుతుంది, మిమ్మల్ని కూడా అడిగింది, దాంట్లో తప్పే ఉంది. ఆరెంజెస్ పోయాయి, మీరు ఏమైనా చూసారా, వీలైతే మీరు ఏమైనా తీసారా, దాంట్లో తప్పే ఉంది. నాకు అసలు అది ఏం ఎక్కలేదు. దాని తర్వాత నేను లోపలికి వచ్చినప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నా, మీరు మాకు అసలు ఏమీ చేయలేదు అది అంటే, మీరు ఏమకి ఏదో వాటర్ మిలానో లేకుంటే దోశలు ఏదో పెట్టింది అబ్బా. దానికి ఆ అమ్మాయి మంచి పాయింట్ తీశారన్న, మీరు చాలా మందికి మేము అన్నీ పెట్టాము, వాళ్ళ చేత మేము ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ చేయించుకొని మీరు అడిగిన వెంటనే నేను పెట్టేశాను మీకు అంటే, మీరు చేయించుకోవాల్సింది అడిగి నేను చేసేవాడిని. బట్ ఆయన ఈరోజు మాట్లాడినంతగా నిజంగా అప్పుడు అసలు మాట్లాడాలి. ఆయన మాట్లాడుతుంటేనే ఆయన మొహం చూస్తేనే జాలేసింది. ఫస్ట్ వీక్లో ప్రతి ఒక్కరికి సుమన్ శెట్టి గారి మొహం చూస్తే జాలేసింది అందరికీ. ఆయన అంత మెదక్గా ఉన్నారు. సో మనకి బయట నుంచి చూసిన మనకే జాలేసినప్పుడు లోపల ఉన్న హౌస్లో అందులో అమ్మాయి, చిన్నమ్మాయి, ఈయన చూసుంటుంది ఎప్పటి నుంచో, సినిమాలు కూడా చూసుండొచ్చు ఈ అమ్మాయి. సో అలాంటి పర్సన్ అలా కనిపించడానికి అమ్మాయికి జాలేసి ఆ అమ్మాయి ఏమి చేయించుకొని పెట్టింది. అది అమ్మాయి అదే అంటది, మిమ్మల్ని మేము ఏం అడగకుండా మీకు పెట్టారన్నా, దాని తర్వాత గొడవ కూడా అయింది, నిజంగా నాదే తప్పది ఆ విషయంలో అంటే, నువ్వు అడుగుంటే నేను చేసేవాడిని కదా అంటాడు ఆయన. అది నిజంగా అమ్మాయి తప్పే. అందుకని అమ్మాయి వచ్చి నామినేషన్ చేయించుకొని నెక్స్ట్ మనోడు మనీష్ని నామినేట్ చేస్తారు. మనీష్ని నామినేట్ చేసినప్పుడు కూడా, నేను లోపలికి వస్తానంటే బాబాయ్ నువ్వు నన్ను పిలవలేదు, నువ్వు నాకు ఆగావు, ఎందుకు అని అడిగావు, అది నాకు నచ్చలేదు అంటే
నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వు కుక్కని పందిని చీమని కూడా లోపలికి రానివ్వకూడదు, అది నీ బాధ్యత. బట్ వస్తా కనీసం నేను అన్నిసార్లు నువ్వు చాలాసార్లు నన్ను నువ్వు చాలాసార్లు అక్కడ నిలబడ్డావు, నేను చాలాసార్లు అడిగాను, బట్ నువ్వు నన్ను ఎప్పుడు లోపలికి పంపించలేదు. నేనేమన్నా దొంగనా? సో దొంగతనం చేసే వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు, బట్ నేనేం చేశాను, నన్ను ఎందుకు లోపలికి పంపించలేదు అని చెప్పి మనోడు అన్నాడు అనమాట. దానికి మనీష్ నా దగ్గర బ్యాచ్ లేదు, కనీసం నాకు ఓనర్ రెస్పాన్సిబిలిటీగా అది కూడా ఉంది కదా, అండ్ మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాము, ఆ రూల్స్కి అగెనిస్ట్గా మేము పోవాలనుకోలేదు. బట్ నేను అసలు పిలవలేదు అంటున్నారు. నేను మిమ్మల్ని చాలాసార్లు అలౌ చేశానని నేను అనుకుంటున్నాను అంటే ఒక్కసారి కూడా నన్ను అలౌ చేయలేదు బాబాయ్. మీరు బాబాయ్ అన్నారు కదా, నాకు మీకు రిలేషన్షిప్ ఉంది కదా, సో మరి నేను ఎందుకు పిలవనంటే లేదు బాబాయ్ ఒక్కసారి కూడా నువ్వు పిలవలేదు అంటాడు ఆయన. సరే అండి మీరు పిలవలేదు అంటున్నారు కదా, ఓకే నామినేట్ చేసుకోండి, నాకు అదే కావాలంటాడు. ఆ తర్వాత వచ్చరికి నాకు ఈ 2 నామినేషన్ పెద్ద గేమ్ అనిపించదు. తర్వాత డెమోన్ పవన్ వస్తాడు. అబ్బాయి డెమోన్ పవన్ నా అసలు మామూలు కూడా కాదు. ఫ్లోరాని ఎందుకు నామినేట్ చేశారంటే, ఫ్లోరాని రితు చౌదరి నామినేట్ చేసింది కాబట్టి ఫ్లోరా నేను కూడా నామినేట్ చేశారు. దాని తర్వాత భరణి గారిని నామినేట్ చేస్తారు. భరణి గారిని నామినేట్ చేసి తనూజాని కూడా సాటిస్ఫై చేయడం కోసం నామినేట్ చేశారేమో. మనోడు ఎవరిదైతే పులిహార కలుపుతున్నాడో ఆ పులిహార కలపడం వల్ల ఈ రోజు కొంచెం చింతపండు ఒక ప్లేట్లో చింతపండు వేసాడు, ఇంకో ప్లేస్లో కొంచెం ఇంగు పడేసినట్టున్నాడు. లిటరల్లీ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తూ సంజన గారి పాయింట్ తీసుకొని నామినేట్ చేశారు. చేయడంలో తప్పులేదు, దానికంటే దారుణమైన నామినేషన్ అక్కడ ఉన్నాయి కదా. నువ్వు మీ వాళ్ళ చేత నువ్వు ఏంటది తగ్గించుకోబడుతున్నావు కదా. సో మీ వాళ్ళు నిన్ను తొక్కేస్తున్నారు కదా, అని చేస్తున్నారు కదా, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు కదా, నిన్ను అసలు మాట్లాడనీయట్లేదు కదా. నువ్వు వాళ్ళని నామినేట్ చేయకుండా ఆమె హిందీ రానివా, తెలుగు రానివా, హిందీ మాట్లాడుకునేవా, ఆమె జస్ట్ ఏదో కండిషనర్ కలిపిందని చెప్పి అది నువ్వు నామినేట్ చేసే పాయింటా? ఆమెని సంజన గారిని తీసుకొచ్చి నీకు ఇష్యూస్ ఏమీ లేకపోతే అనుకోవచ్చు, నీకు నీ టీంతో ఇష్యూస్ ఉన్నాయి కదా, బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, నువ్వు వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి కదా ఫస్ట్. నిన్నెవరైతే మాట్లాడనివ్వట్లేదో, నిన్నెవరైతే కనీసం నీ పాయింట్ కూడా వినడానికి ఇష్టపడట్లేదో వాళ్ళ గురించి నువ్వు నామినేట్ చేయాలి కదా. సోది నామినేషన్ అది, లిటరలీ సోది, పరమ సోది, చెత్త నామినేషన్ అది. మెంటల్ లేచింది నాకు ఆ నామినేషన్ చూసేసరికి. నెక్స్ట్ భరణి గారిని నామినేట్ చేశారు. భరణి గారిని నామినేట్ చేసి తనూజాని మీరు గుడ్డు దొంగతనం జరిగినప్పుడు దాంతో సారీ చెప్పడానికి మీరు ఒక్కరే వచ్చారు. తనూజాకు కూడా తెలుసు కదా, తనూజాని కూడా తీసుకురాకుండా వచ్చారు. అంటే మా అమ్మాయిని ఎప్పుడైనా ఎవరైనా అంటే సో నేను వచ్చి చెప్పుకున్నానని చెప్పుకోవడానికి అమ్మాయిని ఎందుకు తీసుకురాలేదు, అమ్మాయిని ఎందుకు నెగిటివ్ చేయాలనుకున్నారు, నాకు అది నెగిటివ్ చేయాలి అన్నట్టు అనిపించింది అని చెప్పి నామినేట్ చేస్తారు. ఇది కూడా వరస్ట్, చెత్త, పరమ చెత్త నామినేషన్. గుడ్డుని బేస్ చేసుకుని ఒక్కొక్కటి లాగేడ్ అయ్యా బయటికి. ఇది కూడా పరమ చెత్త నామినేషన్. నాకు అసలు ఎక్కడ కూడా ఎక్కలేదు ఇద్దరు నామినేషన్లు. నెక్స్ట్ ఇమాన్యుల్ వస్తాడు. ఇమాన్యుల్ వచ్చి మనీష్ని నామినేట్ చేస్తాడు. మనీష్ని నామినేట్ చేయడంలో వ్యాలిడ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు సంచాలకుగా ఉన్నప్పుడు మనోడు అగ్రీ చేస్తారు అక్కడ నాకు సార్ ముందు, ఎందుకంటే 3 వీడియోలు రెడీగా ఉన్నాయంట. అసలు మామూలుగా నవ్వుకోలేదంట వాళ్ళైతే. ఈ అమ్మ ఇట్లా ఉప్పేసుకుని అడిగింది వీడియోస్ పెట్టుకొని నాకు సార్ కూడా లిటరలీ రోస్ట్ చేద్దాం రెడీగా ఉన్నారంట. 3 వీడియోస్ పెట్టుకొని మనోడు ఒప్పేసుకునేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఇంకా సైలెంట్ అయిపోయారు ఇంకంతే. సో మనోడు అదే చెప్తున్నాడు, నువ్వు అట్లా చేయకపోయింటే బాగుండేది, నేను కెప్టెన్ అయ్యి ఉండేవాడినేమో, సో కొంచెం నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఉండేదేమో, బట్ నువ్వు అది కనీసం కన్సిడర్ చేసి ఉండాల్సింది. ఆ ఒక్క పాయింట్ను వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయకుండా ఉండాల్సింది. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, సార్ట్అవుట్ చేసుకున్నాం అంటే, బట్ ఆ పాయింట్ నేను చెప్పాలి కదా. చెప్పకపోతే మనం ఎక్కడో మళ్ళీ కన్విన్స్ అయిపోయాము, మన ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయామని అనుకుంటారు. బట్ అది ఆ విషయం నాకు చాలా బాధ కలిగించింది అని చెప్పాలి కదా నేను అని చెప్పి, ఎందుకంటే నాకు సార్ దగ్గర కూడా అక్కడ ఇష్యూ బయటికి రాలేదు కాబట్టి సో ఇప్పుడు నేను నామినేట్ చేస్తున్నాడు అని చెప్పి నామినేట్ చేశారు. నెక్స్ట్ హరీష్ గారు నామినేట్ చేస్తూ రెడ్ ఫ్లవర్ అంటే ఏంటండి అంటే, ఇక్కడ ఆయన ఒప్పేసుకొని వచ్చు, ఎందుకంటే వాళ్ళు రెడ్ ఫ్లవర్ అని కూడా అన్నారు. ఆయన ఏమి ఫ్లవర్స్ గురించి చెప్పలా. ఆయన మాట్లాడుతూ ఇమాన్యుల్ నీకు ఫ్లవర్ ఇవ్వాలనిపిస్తుంది ఏమైనా అంటే ఐ డోంట్ నో హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ అంటే వెంటనే అంటాడు వాళ్ళు రెడ్ ఫ్లవర్ కూడా అని అనుకున్నారు అంటాడు. అంటే ఆ అమ్మాయి ఇస్తున్నప్పుడు వాళ్ళు రెడ్ ఫ్లవర్కి దీన్ని రెడ్ ఫ్లవర్ అనే టాపిక్ కూడా ఎత్తారు ఆయన, రెడ్ ఫ్లవర్ అనుకుంటున్నారని కూడా అన్నాడు. అంటే ఎర్రి పుష్పం గాలకే ఇవ్వాలని అనుకుంటున్నారు అన్నట్టు అన్నాడు ఆయన. అందుకనే మనోడికి ఆ సెన్స్ అర్థమయ్యే అది మనోడి తర్వాత అసలు మైండ్లోనే రాలేదు ఆ వీడియో చూపెట్టిన దాకా. మనం దాని గురించి గట్టిగా మాట్లాడాం వీడియోలో, ఆ రోజు ఎవరు దేకలేదు. కానీ ఆ పాయింట్ వచ్చేసరికి ఎవరు పట్టించుకోవాలా, మనోడు ఆ సెన్స్ మనోడికి తగిలింది, లోపల పనిచేస్తుంది కదా, ట్రిగ్గర్ అవుతుంది కదా, అండ్ ఆటోమేటిక్ రియాక్షన్ వస్తుంది కదా బాడీలోంచి. సో ఆ రియాక్షన్లోనే గుండంకుల్ ఐ లవ్ యూ అన్నాడు. అక్కడ అనాల్సిన అవసరం లేదు గుండంకుల్ ఐ లవ్ యూ అని, మనోడు నిజంగా నార్మల్గా అనాల్సిన అవసరం లేదు. బట్ ఆ రెడ్ ఫ్లవర్ అనేది మనకు ట్రిగ్గర్ అయింది, తెలియకుండానే ట్రిగ్గర్ అయింది, అది మనోడు మర్చిపోయాడు తర్వాత.
సో దానికి మనోడు వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఈయన కొంచెం సేపు రియాక్ట్ అయ్యారు దానికి. ఈయన అప్పుడు మనోడు రెడ్ ఫ్లవర్ అనగానే వాడు వెంటనే రియాక్ట్ అయ్యారు, ఎందుకంటే అది తప్పు అని తెలిసింది కాబట్టి మనోడికి రియాక్ట్ అయ్యారు. అది మర్చిపోయాడు. కాకపోతే ఈయన వెంటనే రియాక్ట్ అవ్వలేదు. కొంచెం సేపు ఆగిన తర్వాత కొంచెం చూసుకొని చెప్పండి అంటే నువ్వు కొంచెం చూసుకొని మాట్లాడని చెప్పి ఒక 15 నిమిషాల తర్వాత రియాక్ట్ అవుతాడు ఆయన. సో కాబట్టి అది ఫాస్ట్ రియాక్షన్, జెన్యూన్ రియాక్షన్. ఇది కొంచెం కుక్డప్ రియాక్షన్ అనమాట. ఇదే మాట్లాడతాడు. అండ్ నెక్స్ట్ నన్ను ఇట్ట అన్నారు కదా, సో అది కూడా మరి బాడీ షేమింగ్ అయ్యేది కదా, బాడీ షేమింగే కదా అంటే నేను నిన్ను అనలేదు రెడ్ ఫ్లవర్ అని. నేను రెడ్ ఫ్లవర్ అంటే నేను గుండంలో నిన్ను కాదంటే నువ్వు ఆ రోజు అన్నావు అంటే నువ్వు కూడా అన్నావు అంటే ముందు నువ్వు అన్నావు కాబట్టి నేనన్నా అంటాడు. ముందు మీరు అన్నారు కాబట్టి నేను అన్నాను, గుండంకు లవ్ యూ అని నేను అన్నానంటే దానికంటే ముందు మధ్యాహ్నం నువ్వు అన్నావు మనీష్ దగ్గర, మనీష్ విన్నారు, అది నాకు చెప్పారు. అండ్ మీరు కమెడియన్స్ అండ్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు అన్నారు కదా, మేము అలా కాదు అని చెప్తే మీరు అలాగే మీకు లైన్ ఉండదు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కమెడియన్స్, మీకు నచ్చినట్టు మీరు చేస్తారు, అది మాకు కరెక్ట్ కాదు అన్నట్టు ఈయన మాట్లాడతారు అనమాట. ఈయన అరుస్తూ ఉంటాడు, అది మాస్క్ అంకల్, అది మాస్క్ మ్యాన్, వా మాస్క్ మ్యాన్, అది మాస్క్ మ్యాన్ అంటారు అనమాట. ఈయన చాలా మంది కట్ చేసేసారండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు. సో భరణి గారు ప్రియా నామినేట్ చేస్తారు. ప్రియా నామినేట్ చేసి ఒక పాయింట్ బాగుంటుంది, రెండో పాయింట్ మరీ సిల్లీ పాయింట్ అబ్బా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు అక్కడ దొంగతనం చేశావు, నేనైతే దొంగతనం చేశాను దాని గురించి మాట్లాడుతున్నావో నీకు రైట్ లేదు మాట్లాడడానికి, ఎందుకంటే నువ్వు కూడా ఏదైతే థెఫ్ట్ చేస్తారో థమ్సప్ బాటిల్ దాని నుంచి నువ్వు తాగావు, నన్ను ఏదైతే మీరు అడిగితే నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పి నువ్వు అన్నావు, నువ్వు కూడా సంజన గారు అడిగితే నువ్వు చెప్పలేదు. తర్వాత ఆమె సాయంత్రం కూడా అడిగింది ఆ బాటిల్ ఎవరు తీశారన్న సంగతి, ఆమె కూడా చెప్పలేదు. ఆమె తాగింది కదా, ఆమె చెప్పొచ్చు కదా. సాయంత్రం అంతమందికి అక్కడ అవార్డ్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు కదా, థమ్సప్ బాటిల్ ఇస్తేనే అవార్డ్స్ ఇస్తానన్నప్పుడు ఆమె ఇవ్వలేదు కదా, అప్పుడు ఈమె లేచి చెప్పొచ్చు కదా, హానెస్టీ చూపించచ్చు కదా, ఈమె జెన్యూనిటీ చూపించచ్చు కదా. అంతమందికి అవార్డ్స్ లేకుండా పోతున్నాయి కదా, ప్రియా గారు చెప్పొచ్చు కదా ఒక మాట పైకి లేచి, తనుజా సారీ అండి ఫ్లోరా గారు అది బాటిల్లో పోసిచ్చారు, హరీష్ గారు ఫ్లోరా గారు అది నేను కూడా తాగాను, ఆ థమ్సప్ ఆల్రెడీ అయిపోయిందండి, సో అది వాళ్ళు అడగండి, వాళ్ళు తాగారు నాకు ఇచ్చారు కూడా, సో అది అని చెప్పు ఉండొచ్చు కదా. ఎందుకు భయపడ్డావా మాస్క్ మ్యాన్కి, ఎందుకు భయపడ్డావా, ఇది పాయింటే కదా అని అడిగింది. దానికి అమ్మ ఏదేదో చెప్తా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పాయింట్ చెప్తారు, నువ్వు ఆ రోజు నువ్వు కొంచెం ఫీవరిష్గా ఉన్నట్టుంది, బట్ నువ్వు చేతితోనే తీసుకొని మళ్ళీ అదే చేయి అక్కడ పెట్టావు, వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వకూడదు, నాకు ఇష్టం లేదు, అదే నీకు చెప్పానంటే మా ఇష్టం మాకు నచ్చినట్టు మేము తింటామని అంటే లేదు ఆ రోజు కూడా నేను చెప్పాను నువ్వు చేయి పెట్టొద్దు అన్న సంగతి, ఆ రోజు కూడా నీకు చెప్పాను. మీకు గుడ్డు సంగతి మాట్లాడుతుంటే మీరు దీని సంగతి మాట్లాడుతున్నారంటే గుడ్డు సంగతి అయిపోయింది, దీని సంగతి నేను చెప్తున్నాను, ఇది ఆ రోజు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, అది కరెక్ట్ కాదంటే మా ఫుడ్ మా ఇష్టం వచ్చినట్టు తింటా ఉంటుంది ఆ పాప, అలా ఉంటుంది ఆ పాపతో వ్యాపారం. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ గారు నామినేట్ చేస్తారు భరణి గారిని, సేమ్ గుడ్డుతో నామినేట్ చేస్తారు. మనోడు ఏమైందంటే మీరు సమర్థించుకున్నారు, మీరు పశ్చాత్తాపం పొందాల్సింది, మీరు అక్కడ తప్పు చేసిన దానికి సారీ చెప్పుకుంటే మిమ్మల్ని నేను హత్తుకొని పర్లేదండి భరణి గారు మీరు తప్పు చేయలేదని చెప్పేవాడిని, బట్ మీరు దాన్ని సమర్థించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి నామినేట్ చేస్తారు. ఆ తర్వాత మా హరీష్ గారిని నామినేట్ చేస్తాడు. అయ్యా హరీష్ గారిని నామినేట్ చేసి, అన్నా నువ్వు కనపట్లేదు, అన్నా నువ్వు వినపట్లేదు, అన్నా నువ్వు ఇది కాదు, అన్నా నువ్వు అది, అన్నా నువ్వేదేదో అంటాడు. తమ్ముడు నేను కనిపిస్తా, తమ్ముడు నేను వినిపిస్తా, తమ్ముడు నేను అల్లాడిస్తా అన్నాడు మాస్క్ మ్యాన్. వీళ్ళిద్దరి మధ్య జరిగింది అనమాట. ఈ బట్టర్ పూయటం అయిపోయిన తర్వాత మెయిన్ పాయింట్లోకి వస్తారు. ఏమని, నువ్వు ఆ రోజు స్టాండ్ తీసుకునేటప్పుడు ఏదైతే చెప్పావో ఆ రోజు నువ్వు సరిగ్గా నీ ప్రొఫెషన్ అలాంటి నీ ప్రొఫెషన్ చూసి నువ్వు స్టాండ్ తీసుకుంటావు అనుకున్నాను, బట్ నువ్వు కూడా స్టాండ్ తీసుకొని నీకు అది దమ్ము లేదంటూ నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు దమ్ముగా ఉంటావు అనుకున్నాను అన్నాడు. అది మీరు అన్నారంటే నాకు అసలు నచ్చలేదు ఆ పాయింట్. ప్రొఫెషన్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్, ప్రొఫెషన్ తీసుకురాకుండా ఉంటే బాగుండేది అంటే మీరు మరి స్టాండ్ తీసుకోవాలి కదా అంటే అక్కడ చూసింది తప్పు అని అనిపించింది. ఈయన స్టాండో అంటారు, అక్కడ చూసింది తప్పే కదా. సో అదనమాట సంగతి. దాని తర్వాత ఫ్లోరా గారు డెమోని తనుజ నామినేట్ చేస్తారు. డెమో నామినేట్ చేసి మీరు సేమ్ అదే చెప్తారు, ఇద్దరికి సేమ్ ఈక్వల్గా ఒకటే పాయింట్ చెప్తారు లేండి. సంజన గారు మౌత్ పీస్ లాగా వర్క్ చేస్తున్నారు మీది అది అని చెప్తారు, నాకే పెద్ద గేమ్ ఎక్కలేదు. కానీ హరీష్ గారు ఇమ్ముని భరణి నామినేట్ చేస్తారు. ఇమ్ము నామినేట్ చేసినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానమా కాదా, సమానమే, ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలా లేదా, ఇవ్వాలి, మర్యాద ఇవ్వడం నేర్చుకుని అంటారు. అంటే ఎలా ఉందంటే ఎంత మ్యానిపులేటివ్గా మాట్లాడతారట చూసే వాళ్ళకి ఎవరికైనా సడన్గా ముందు వెనక ఎవరికి తెలియకపోతే
అంటే అతను అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడు ఇమాన్యుల్, అందుకనే మాట్లాడటం నేర్చుకోండి, అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అని అన్నాడు, నేర్చుకోండి అని అన్నాడు. తెలుగు పదాలు చాలా తెలివిగా వాడతారు ఆయన. చూసే వాళ్ళకి ఎదుటి వాళ్ళే తప్పు చేస్తే ఈయన వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నట్టే కనిపిస్తుంటుంది, అది అలా చెప్తారు ఆయన, పెద్దగా అరుస్తాడు. ఓకే, దాని తర్వాత శ్రీజ భరణి గారిని హరీష్ గారు నామినేట్ చేస్తుంది. సేమ్ అబ్బా, భరణి గారిని నామినేట్ చేసినప్పుడు అక్కడ ఏమీ లేదు, అండ్ హరీష్ గారు కూడా భరణి నామినేట్ చేసినప్పుడు ఇద్దరు అరుచుకుంటా ఉంటారు. కానీ సేమ్ అదే గుడ్ మ్యాటర్లో నీ మాస్క్ ఊడిపోయింది, నువ్వు పెద్దరికం కాదు, నువ్వు కపట నాటక సూత్రధారంటే నువ్వు కన్నింగ్ అది ఇది మాట్లాడితే నా గురించి మాట్లాడొద్దు, నా గురించి మాట్లాడు, నీ గురించి మాట్లాడుకుంటాడు. భరణి అంటాడు నీ మాస్క్ కూడా తీస్తా అంటే నిన్న అయిపోయింది, పెద్ద ముసుగు అయి తొలగిపోయింది, పెద్ద మనిషి ముసుగు మొత్తం తొలగిపోయింది, మీరు థమ్స్అప్ పార్టీ వెళ్ళిపోయారు అని చెప్పి కాసేపు ఇద్దరు మధ్య పెద్ద రచ్చ జరుగుద్ది అనమాట. అరుచుకుంటారు. శ్రీజ లేచి భరణి గారిని నామినేట్ చేసినప్పుడు ఆ సింపతి హ్యూమానిటీ గురించి మాట్లాడుతుంది. దానికి ముందు స్టేజ్ మీద జరిగింది బోల్డ్ మాట్లాడుద్ది ఆ పిల్ల, తీసుకోవడం కాబట్టి సరిపోయింది. సో ఓవరాల్గా నాకు అనిపించింది అయితే ఇదండి ఆ నామినేషన్స్. దాంట్లో కొంచెం బెటర్ నామినేషన్స్ ఎవరు ఉన్నాయంటే రితుది ఒకటే కొంచెం బెటర్ నామినేషన్ అనిపించింది, అంతకంటే ఇంకెవ్వరిది నాకు ఇంకెవరిది బెటర్ నామినేషన్ అనిపించలేదు. లాస్ట్లో సంజన గారు మన ఒక ఎక్స్ట్రా పర్సన్ నామినేట్ చేయాలంటే సింగిల్ నామినేషన్, డైరెక్ట్ నామినేషన్ సుమన్ శెట్టి గారు నామినేట్ చేస్తారు. అప్పుడు కూడా ఆయన హడావుడి చేస్తారు. యాక్చువల్లీ అది ఫేక్ హడావుడి, బట్ అది నాకు బాగా నచ్చింది. అంటే నేను ఎందుకు నచ్చింది అంటున్నానంటే ఫేక్ అయినా కానీ ఆయన అట్లీస్ట్ వాయిస్ అవుట్ అయ్యాడు. ఆయన పర్సనాలిటీ అది కాదు, బట్ ఆయన బయటకు వస్తున్నాడు చిన్నగా, కొంచెం బలవంతంగా తీసుకొస్తున్నాడు బయటికి ఆయన. సో అది కొంచెం ఫేక్గా అనిపించింది. తెచ్చి పెట్టుకున్న పర్సనాలిటీ, అది ఒరిజినాలిటీ కనిపించలేదు. ట్రై చేస్తున్నాడు, నేను వెళ్ళిపోతాను, పూయండి, అది చేస్తే చేయండి, పూస్తే పూయండి, నేను రాను, పూసుకోండి, అది ఇది. ఈమె కొంచెం ఈమె కోపం వస్తుంది కంట్రోల్గా, మీరు రండి, మీరు మర్యాద పోగొట్టుకోవద్దు, మీరు రండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆయన కొంచెం హడావుడి చేసి ఫైనల్గా పూపించుకుంటాడు. ఓవరాల్గా నాకు ఇది అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ జై హింద్.